RRB JE recruitment 2024, RRB JE notification 2024. సో ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్లో జూనియర్ ఇంజనీర్ వేకెన్సీస్ అరౌండ్ 7,000+ వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో దిస్ వీడియో ఇస్ కేటగరైజ్డ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ వేకెన్సీ 2024. సో ఇక్కడ వేకెన్సీ వచ్చేసి జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్, మెటలర్జికల్ సూపర్వైజర్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్, ఈ పర్టికులర్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అండ్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 30/7/2024. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 29th of August 2024. సో ఇక్కడ డేట్ ఆఫ్ మోడిఫికేషన్గా కరెక్షన్ విండో అనేది 30 August నుంచి 8th September వరకు ఉంటుంది. డేట్ ఆఫ్ మోడిఫికేషన్ ఆఫ్ ఎనీ కరెక్షన్ ఉంటే ఆ కరెక్షన్. ఇక్కడ కెమికల్ సూపర్వైజర్, ఇంకా రీసెర్చ్ కెమికల్ సూపర్వైజర్, మెటలర్జికల్ సూపర్వైజర్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఆ పే స్కేల్ వచ్చేసి 44,900, 11/7 పే స్కేల్ అండి. అరౌండ్ 55,000 వరకు ఉంటుంది. 18 to 36 years. ఇది ఓన్లీ 17 వేకెన్సీ ఉన్నాయి ఆర్ఆర్బీ గోరఖ్పూర్ రీజన్. అండ్ ఇక్కడ జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్, పే లెవెల్ 6 అండి. 35,400 వరకు ఉంటుంది పే స్కేల్. దిస్ ఇస్ ద బేసిక్ పే స్కేల్. దీని తర్వాత ఇంకా అలవెన్సెస్ ఉంటాయి, అరౌండ్ 50+ వస్తుంది. అండ్ అప్పర్ ఏజ్ క్రైటీరియా 36 years, మినిమం ఏజ్ క్రైటీరియా 18 years. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 7,934 వేకెన్సీ ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, ఇంకా కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్కి టోటల్ వేకెన్సీస్ ఆల్ ఓవర్ ఇండియా 7,934 వేకెన్సీ ఉన్నాయి. సో పుట్ టుగెదర్ 7,951 వేకెన్సీస్. ఇక్కడ గోరఖ్పూర్ రీజన్ 17 వేకెన్సీస్ కూడా కలుపుకుంటే. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 to 30 years లోపు ఉండాలి. పే స్కేల్ ఇంతకుముందే చూసాము, 44,900 వరకు ఉంటుంది. ఇక్కడ జూనియర్ ఇంజనీర్కి మాత్రం 35,400 ప్లస్ ఇంకా అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ క్రైటీరియా వచ్చేసి దేర్ విల్ బి 2 stages, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్. సో స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ సిబిటీ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫాలోడ్ బై మెడికల్ ఎగ్జామినేషన్. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది మెడికల్ ఎగ్జామినేషన్లో రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఆర్ఆర్బీలో. సో ఇక్కడ ఆర్ఆర్బీ షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా ఫర్ సెకండ్ స్టేజ్ వచ్చేసి 15 times ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో ఫస్ట్ స్టేజ్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో ఎవరైతే పర్ఫామ్ చేస్తారో మెరిట్ లిస్ట్ ప్రకారం 15 times వరకు, అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంటూ 15 times వరకు సెకండ్ సిబిటీకి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఫాలోడ్ బై మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ఆర్ఆర్బీ జేఈ. సో ఈ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. నెగిటివ్ మార్క్, దేర్ విల్ బి 1/3 of నెగిటివ్ మార్క్ అలాటెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు rrb.secunderabad.gov.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ప్రిలిమినరీ రిజిస్ట్రేషన్ తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ మీ మెయిల్ ఐడికి వస్తుంది. ఫర్దర్గా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ నుంచి ఫుల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 30/8/2024. సో ఒకవేళ మీకు ఏదైనా కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే కరెక్షన్ విండో మాత్రం August 30 నుంచి 8th September వరకు కరెక్షన్ విండో అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. బట్ మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే 250 rupees అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 250 rupees అడిషనల్ ఛార్జెస్ ఫర్ ఎనీ ఫర్దర్ మోడిఫికేషన్. సో ఏజ్ క్రైటీరియా, ఏజ్ లిమిట్ వచ్చేసి కెమికల్ సూపర్వైజర్, ఇంకా రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ 18 to 33 years లోపు ఉండాలి. అండ్ ఒకవేళ అప్లికబుల్ ఫర్ సిఎన్ యాజ్ ఆఫ్ 1/1/2025 అయితే 18 to 36 years ఉండాలి. సో ఇక్కడ అండ్ ఇక్కడ జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ ఈ పర్టికులర్ కేటగిరీకి ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే ఈ వేకెన్సీస్కి 18 to 33 years ఉండాలి. అండ్ ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చారు, టు ప్రొవైడ్ రిలీఫ్ టు మెనీ క్యాండిడేట్స్ who might have exceeded the age limit and missed the opportunity to participate in railway recruitment due to COVID-19. It has been decided to grant a one-time age relaxation of 3 years beyond the prescribed age limit for these notified vacancies. సో కొన్ని నోటిఫైడ్ వేకెన్సీస్కి మాత్రం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది, దానికి ఒక 3 years అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అప్పర్ ఏజ్ క్రైటీరియా కొన్ని వేకెన్సీస్కి 36 years అండ్ మినిమం ఏజ్ క్రైటీరియా అయితే 18 years.
ఇంకా రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్మెన్కి 3 years అండ్ ఎక్స్ సర్వీస్మెన్ ఓబీసీ అయితే 6 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. పీడబ్ల్యూడీ కేటగిరీకి డిపెండింగ్ అపాన్ ద క్రైటీరియా అన్రిజర్వ్డ్ అయితే 10 years, ఒకవేళ పీడబ్ల్యూడీ ఓబీసీ అయితే 13 years, ఎస్సీ ఎస్టీ అయితే 15 years. సో ఇంకా డిఫరెంట్ ఫీమేల్ కేటగిరీ వారికి అయితే ఫీమేల్ కేటగిరీ క్యాండిడేట్స్ who are widowed and divorced or judicially separated, unreserved category వారికి అయితే 35 years అండ్ ఒకవేళ ఫీమేల్ కేటగిరీ who are divorced, judicially separated, not remarried వారికి ఓబీసీ 38 years అండ్ ఎస్సీ ఎస్టీ అయితే 40 years. ఇది ఏజ్ క్రైటీరియా. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఫస్ట్గా మీరు 500 rupees కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సిబిటీ సో ఇక్కడ for the candidates except the categories mentioned, సో అందరికి కొన్ని కేటగిరీస్ జనరల్ ఓబీసీ ఈ కేటగిరీస్కి చెందిన వారైతే మీరు 500 rupees అనేది ఫీజు కట్టాల్సి ఉంటుంది. తర్వాత సిబిటీ 1 అపియర్ అయితే మీకు 400 rupees అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది. సో ఎన్షూరింగ్, ఎందుకంటే ఎవరైతే సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారో అపియరింగ్ క్యాండిడేట్స్ కోసం ఇంకో 400 rupees అనేది అలా హోల్డ్లో పెడతారు. మీరు ఒకవేళ ఎగ్జామ్కి అపియర్ అయితే ఇంకో 400 అనేది యాక్చువల్ ఫీజ్ 100 rupees, బట్ 500 rupees మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 400 rupees అనేది మీరు సిబిటీ 1కి అపియర్ అయితే అప్పుడు 400 rupees మీరు మళ్ళీ లింక్ ఓపెన్ అవుతుంది, మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు 400 rupees అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి అయితే 250 rupees అండి, 250 rupees మీరు కట్టాల్సి ఉంటుంది. సో ద ఫీ ఆఫ్ 250 షెల్ బి రిఫండెడ్ డ్యూయల్లీ డిడక్టింగ్ ద బ్యాంక్ ఛార్జెస్ అప్లికబుల్. ఇక్కడ 250 అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది మీరు ఆఫ్టర్ అపియరింగ్ ఫస్ట్ సిబిటీ. సో ఇది క్రైటీరియా, ఎగ్జామినేషన్ ఫీ స్ట్రక్చర్. సో రిఫండ్ మాత్రం ఆఫ్టర్ ఫస్ట్ సిబిటీ అపియర్ అయ్యాక మాత్రమే రిఫండ్ చేయడం జరుగుతుంది. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్గా మీకు స్టేజ్ 1 స్టేజ్లో ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటీ 1 ఉంటుంది. సెకండ్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2 ఉంటుంది, ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో సిబిటీ 1 వచ్చేసి టోటల్ టైం ఫ్రేమ్ ఫర్ సిబిటీ 1 వచ్చేసి 90 minutes ఉంటుందండి. డ్యూరేషన్ 90 minutes, 120 minutes అనేది ఎలిజిబుల్. అండ్ ఇక్కడ 90 minutesలో 100 questions ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ సిబిటీ ఆఫ్ స్క్రీనింగ్ నేచర్, ఇది జస్ట్ స్క్రీనింగ్ నేచర్ మాత్రమే. సో ఇక్కడ ఎవరైతే మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఉంటారో, టాప్ చేస్తారో ఈ పర్టికులర్ సిబిటీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంటూ 15 ప్రకారం సిబిటీ 2కి అనేది షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో సిబిటీ 1 90 minutes, 120 minutes అనేది టైం ఫ్రేమ్, 90 minutes అనేది టైం ఫ్రేమ్, 120 minutes అనేది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. సో 100 questions ఇస్తారు, 90 minutes. అండ్ ఇక్కడ 90 minutesలో నెంబర్ ఆఫ్ సెక్షన్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ 30 questions ఇస్తారు సిబిటీ 1లో. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 questions, 25 marks. జనరల్ అవేర్నెస్ 15 questions, 15 marks. జనరల్ సైన్స్ 30 questions, 30 marks. టోటల్ ఆఫ్ 100 questions. టైం ఫ్రేమ్ వచ్చేసి 90 minutes. సో 90 minutesలో మీరు ఈ పర్టికులర్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ 10th standard సిబిఎస్ఈ లెవెల్ నుంచి అడుగుతారు. ఎవరైతే సిబిటీ 1లో షార్ట్ లిస్ట్ అవుతారో సిబిటీ 2కి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెకండ్ ఫేజ్కి 15 times నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి వారిని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ దీంట్లో సెకండ్ సిబిటీ 120 minutes ఉంటుంది, 150 questions ఇస్తారు. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 15 questions, 15 marks. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 questions, 15 marks. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 10 questions, 10 marks. బేసిక్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10 questions, 10 marks. టెక్నికల్ సెక్షన్ మాత్రం 100 questions, 100 marks. టోటల్గా 150 questions. 100 వచ్చేసి డొమైన్ నాలెడ్జ్ అండ్ ఇంకా 50 questions వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, ఎన్వైర్న్మెంట్, పొల్యూషన్ దీని నుంచి అడుగుతారు క్వశ్చన్స్. టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 150 questionsకి 120 minutes అండ్ 2 hours ఈజ్ ద టైం ఫ్రేమ్. ఎవరైతే ఓన్లీ క్రైటీరియా వచ్చేసి సిబిటీ 2లో ఎవరైతే టాప్ చేస్తారో వారిని ఫర్దర్గా ఇది మాత్రమే కన్సిడరేషన్ తీసుకుంటారు. సిబిటీ 1 జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో ఇక్కడ మెకానికల్ ప్రొడక్షన్, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, మెకాట్రానిక్స్ వారు ఈ మెకానికల్ స్ట్రీమ్కి అప్లై చేసుకోవచ్చు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇంకా బీఎస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్ వారు కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కెమికల్ మెటలర్జికల్ సూపర్వైజర్కి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉండాలండి. డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఇన్ కెమికల్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ.
ఇక్కడ అండ్ కవరింగ్ 1 or more ఫాలోయింగ్ ఫీల్డ్స్. ఈ ఫీల్డ్లో పెట్రోలియం ప్రోడక్ట్స్, పెయింట్ అండ్ కరోషన్ ప్రివెన్షన్, పాలిమర్స్, ఇంకా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజ్ ఎసెన్షియల్. సో ఇది ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీకు అర్హత ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. కెమికల్ మెటలర్జికల్ సూపర్వైజర్ లేదా డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఇస్ ఎసెన్షియల్. సో ఇది క్రైటీరియా. సో వేరే ఈ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంకా ఎలక్ట్రానిక్స్, సివిల్, అలైడ్ బ్రాంచెస్ వారికి కావాల్సిన అర్హత వచ్చేసి డిప్లొమా ఉండాలి. సో డిప్లొమా ఉండి మీరు ఒకవేళ ఈ ఏజ్ క్రైటీరియాలో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఆర్ఆర్బీ సెంటర్స్ వచ్చేసి ఇక్కడ మనది మాత్రం సికింద్రాబాద్ జోన్కి వస్తుందండి, సదర్న్ జోన్ సికింద్రాబాద్. rrbsikindrabad.gov.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ అండి. అండ్ ఇక్కడ ఫీ మాత్రం ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒకవేళ ఫస్ట్ టైం అప్లై చేస్తున్నట్లయితే సో లాస్ట్ డేట్ వరకు ఉండకండి, సో ముందే మీరు అప్లై చేసుకోండి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం డిప్లొమా అండి, డిప్లొమా. అండ్ డిఫరెంట్ వేకెన్సీస్కి డిఫరెంట్ సో ఇక్కడ అనెక్షర్లో ఇచ్చారు నెంబర్ ఆఫ్ ఎలిజిబిలిటీ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ డిఫరెంట్ జోన్స్. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా అనెక్షర్లో ఇచ్చారు. అనెక్షర్ నేను స్కీమ్ చేస్తున్నాను. సో ఇది నెంబర్ ఆఫ్, సో ఇక్కడ సిలబస్ అనెక్షర్ 4 సో అనెక్షర్ 7Aలో సిలబస్ ఇచ్చారు. అనెక్షర్ 7A నుంచి సిలబస్ ఫర్ సివిల్ ఇంకా అలైడ్ బ్రాంచెస్ వారికి అనెక్షర్ 7A నుంచి సిలబస్ ఇవ్వడం జరిగింది. సో డిఫరెంట్ స్ట్రీమ్స్ వారికి డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో సేమ్ ప్యాటర్న్ బట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ వచ్చేసి ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా క్వాలిఫికేషన్, ఒకవేళ కెమికల్ సూపర్వైజర్ వేకెన్సీస్కి ఇక్కడ స్ట్రీమ్ వచ్చేసి R&Dలో ఉంది. అండ్ కావాల్సిన అర్హత ఇంతకుముందు చూసాము, కెమికల్ టెక్నాలజీస్లో డిగ్రీ ఉండాలి మీకు. ఒకవేళ మెటలర్జికల్ సూపర్వైజర్ అయితే మెకానికల్ స్ట్రీమ్లో మీకు డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్. సో డిగ్రీ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. ఒకవేళ జూనియర్ ఇంజనీర్కి వేకెన్సీకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎలక్ట్రికల్ డొమైన్. సో ఇక్కడ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో క్వాలిఫికేషన్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ వారికి 3 years డిప్లొమా అండి. అండ్ ఇక్కడ కొన్ని వేకెన్సీస్కి మాత్రం డిగ్రీ కూడా అలౌ చేయడం జరిగింది. సో ఇక్కడ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, ఇక్కడ మెకానికల్ స్ట్రీమ్, దీంట్లో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విత్ మినిమమ్ 45 marks అనేది క్రైటీరియా ఫర్ మెకానికల్ కెమికల్ అసిస్టెంట్. అండ్ ఒకవేళ జూనియర్ ఇంజనీర్ డీజిల్ వర్క్షాప్ SNT. సో డీజిల్ వర్క్షాప్ ఎలక్ట్రికల్, మెకానికల్. సో ఇక్కడ మెకానికల్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్ అయితే డిపార్ట్మెంట్ వచ్చేసి మెకానికల్, పోస్ట్ వచ్చేసి డీజిల్ లేదా ఎలక్ట్రికల్. దీంట్లో మీకు డిప్లొమా చేసి ఉండాలి, ఐదర్ మెకానికల్, ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్. ఈ సబ్ స్ట్రీమ్ కేటగిరీలో మీరు అప్లై అంటే మీరు డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ సేమ్ ఇస్ ద క్రైటీరియా. సో క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఉండాలి లేదా డిగ్రీ ఉండాలి. కొన్ని వేకెన్సీస్కి డిగ్రీ వచ్చేసి ఆ కెమికల్ టెక్నాలజీ స్ట్రీమ్లో ఉండాలి. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, పోస్ట్ వైజ్ డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. సో ఎలక్ట్రికల్లో టోటల్గా సో జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్. సో ఇక్కడ నేను అనెక్షర్ B అండి, అనెక్షర్ Bకి వెళ్ళి చూసుకోవచ్చు అఫీషియల్ నోటిఫికేషన్లో. పేజ్ నెంబర్ 46 ఆఫ్ అఫీషియల్ నోటిఫికేషన్. అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి వెబ్సైట్లో కింద ఉంటుంది, అప్లై లింక్, ఇంకా నోటిఫికేషన్ లింక్, ఇంకా అఫీషియల్ వెబ్సైట్. నోటిఫికేషన్ క్లిక్ చేయగానే పేజ్ నెంబర్ 46లో ఉంటుంది. మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో జూనియర్ ఇంజనీర్ సివిల్లో 1 or 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో ఇది క్రైటీరియా, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేస్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, ఆ పిన్ కామెంట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నట్లయితే ఆల్ ది బెస్ట్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.